హాయ్ మీ అందరికీ మరొకసారి నమస్కారం. రానున్న 6 గంటల్లో బెంగాల్ తుఫాను ఎక్కడ తీరం దాటబోతుంది, దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది అంటే మన తమిళనాడు మహాబలిపురం చెన్నై సమీపంలో మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాల ఈ ప్రాంతాల తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లా, తిరుపతి జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రానున్న 6 గంటల్లో మరొకసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలతో పాటు తిరుపతి జిల్లాలో కూడా తిరుపతి జిల్లాలో 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం మరొకసారి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం డిసెంబర్ 1, డిసెంబర్ 2 ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో కూడా మిగతా నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల ఈ ప్రాంతాల్లో మిగతా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి అట్లా మాత్రం పడే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం అక్కడ కనిపిస్తున్న బంగాళాఖాతంలో తమిళనాడు తీరం దాటిన తర్వాత మరొక అది మేఘాల మట్ట నెల్లూరు, ప్రకాశం జిల్లాలో విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మేఘాలు మరొకసారి భారీ వర్షాలు కురవడానికి అనుకూలంగా వాతావరణం నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 1, డిసెంబర్ 2 ఈ ప్రాంతాల్లో తీరం దాటిన తర్వాత కూడా ప్రభావం మరింత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, ప్రకాశం జిల్లా రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది చాలా అవసరం ఉంది. తుఫాను తీరం దాటిన కదా మనకి బెంగాల్ తీరం దాటేసింది కదా, మనకి వర్షాలు ఇక లేవు అనుకోవచ్చు. కానీ అది బంగాళాఖాతంలో మరోవైపు దట్టమైన మేఘాలు కొనసాగుతుంది. దాని ప్రభావం బంగాళాఖాతంలో నేలుకున్న మేఘాలు మొత్తం మన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం నెల్లూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో అనుకోకుండా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైతులు పంటల నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న బంగాళాఖాతంలో మేఘాలు మొత్తం విస్తరించి ఉంది. మరోవైపు తుఫాన్ తీరం దాటినా కూడా మేఘాలు మొత్తం మరొకసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడానికి ప్రతికూల వాతావరణంగా ఉంది. అనుకూలంగా వాతావరణం కూడా పూర్తిగా దక్షిణాంధ్ర మొత్తం విస్తరించే అవకాశాలు ఉన్నాయి. బాపట్ల, కేరళ, విజయవాడ, గుంటూరు జిల్లాలతో పాటు భారీ నుంచి కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రకాశం జిల్లా, కావలి, కింగరాకొండ, నెల్లూరు నగరం ఈ ప్రాంతాల్లో మిగతా నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ గాలిలో కూడా 90 కిలోమీటర్ల 70 కిలోమీటర్ల వీచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆదివారం, సోమవారం ప్రజల జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. కాబట్టి కొన్ని గ్రామాల్లో వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. అత్యంత భారీ వర్షాలు పడడం వల్ల కొన్ని గ్రామాల్లో వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రభావం బెంగాల్ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా నెమ్మదిగా 2-4 రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. అరేబియా సముద్రం తీరం దాటాలంటే 4 రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 4వ తేదీ అరేబియా సముద్రంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. మరొకసారి చెప్తున్నా, డిసెంబర్ 4వ తేదీ అరేబియా సముద్రంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఈ బెంగాల్ మన భారతదేశం 3 రోజుల పాటు ప్రయాణం చేయబోతుంది. దాని ప్రభావం బంగాళాఖాతంలో వచ్చే మేఘాల మొత్తం ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజల జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. మరోవైపు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాలో కూడా
మిక్తర వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్త తీసుకోవాల్సింది చాలా అవసరం ఉంది. తీరం దాటేసింది కదా, మనకి ఫంగల్ తుఫాన్ పోయింది అనుకుంటారు. కాబట్టి ఫంగల్ తుఫాన్ తీరం దాటింది కరెక్ట్. కాబట్టి బంగాళాఖాతంలో తేమ ఎక్కువగా, మరింత తేమ అధికంగా ఉండడం వల్ల మరొకసారి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతం భారీ మేఘాలతో దట్టమైన మేఘాలు కలిగి ఉంది. ఆ మేఘాలు 24 గంటలు పట్టే అవకాశాలు ఉన్నాయి. 12 గంటల్లో, ఈ 12 గంటల్లో అత్యంత భారీ వర్షాలతో కూడిన సోమవారం మంగళవారం కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ వర్షాలు లేవు రాయలసీమ జిల్లాలో, మన వర్షాలు పడడం లేదని చెప్తున్నారు. కానీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ వేపిక పట్టింది అని చెప్తే వేపికటన వాయుగుండం తుఫాన్గా మారింది. తుఫాన్ ప్రభావంతోనే బలహీనపడి వాయుగుండంగా దక్షిణ తమిళనాడు, మధ్య తమిళనాడు పరిసర ప్రాంతాల్లో మేజగా 3 రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం రాయలసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఈ ఫంగల్ తుఫాన్ ప్రభావం రాయలసీమ జిల్లాలో కూడా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు, రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లా ఈ ప్రాంతాల్లో మేస్టర్ నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి వీడియో కలుద్దాం.